వాడా? మీకు తెలుసా భాయ్? హా, తెలుసు. ముంబైలో డీజీకి శత్రువులు చాలామంది ఉన్నారు కదా, అది ఉపయోగించుకుంటున్నాడు. కావాలని మున్నా డీజీ కొడుకని అబద్ధం చెప్పి నీతో మున్నాని చంపించాలని చూస్తున్నాడు సాలా. అలాగా భాయ్? నువ్వేం చెప్పావు? సుపారీ తీసుకుంటానన్నాను భాయ్, రేపు కలుస్తానన్నాను. అచ్చా, నువ్వు మున్నాని చంపుతావా? అరే నహీ భాయ్, అందుకేగా ముందు మీతో మాట్లాడుతూ ఉన్నాను. మున్నా నిజంగా డీజీ కొడుకు అయితే మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు, కాబట్టే చంపేయొచ్చు అనుకున్నాను. అగర్ ఓ సచ్ నహీతో ఎవరో మున్నాని చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని ఇంకో దగ్గరికి పోకుండా నేనే చంపుతానని చెప్పి ఆపాను. మీకు చెప్తున్నాను, మీకోసమే ఈ సుపారీ ఒప్పుకున్నాను భాయ్. మున్నా డీజీ కొడుకు కాదు, మీ తమ్ముడని తెలిసాక ఎందుకు చంపుతాను భాయ్? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మున్నా జోలికి రావద్దు అని చెప్తాను. నహి, నువ్వేం చెప్పొద్దు. నువ్వొస్తున్నావని చెప్పు, నేను చూసుకుంటాను. ఠీకే భాయ్. రాఘవేంద్ర, సలాం భాయ్. నువ్వేనా రాఘవేంద్ర? అవును భాయ్, నా కొడుకు ప్రతాప్. డీజీ కొడుకు కోసం సుపారీ ఇచ్చింది నేనే భాయ్. బయట. డీజీ కా బేటా బడా కేస్, చిన్న చిన్న వాళ్ళు చేయలేరు, అందుకే నేను వచ్చాను. చాలా సంతోషం భాయ్. మీరు ఇన్వాల్వ్ అవుతారంటే అంతకన్నా ఇంకేం కావాలి? మా పని ఇంకా 100% అయిపోయినట్లే. మీ పని అయిపోయినట్టు. మున్నా మేరే భాయ్, టైంకి వచ్చావు మున్నా. ఇదిగో, వీళ్ళు నిన్ను చంపడానికి నాకు సుపారీ ఇస్తున్నారు. ₹1 కోటి ఇస్తారంట. छोड़ दो भाई. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇక రారులే. పోనివ్వండి, పోండ్రా. ఇక ముందెప్పుడు ఇలాంటి పొరపాటు చేయొద్దు. వెళ్ళిపోండి.
अपना ख्याल रखना मुन्ना।